సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కోడగట్ల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు వినూత్నంగా పండుగను జరుపుకున్నారు. ఆమె ఫుట్బాల్ కాలనీ రోడ్డులోని ప్రేమ సమాజం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులతో కలిసి దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణి గారు వృద్ధులతో మాట్లాడి వారి ఆనందంలో భాగస్వామ్యమై వారికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందుకున్నారు. వృద్ధాశ్రమంలో దీపాలు వెలిగించి మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా మహిళా అధ్యక్షురాలు గదుల సత్యలత, స్థానిక కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు. విజయనగర వాస్తవ్యులందరికీ కూడా ఈ ఏడాది దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఏడాది లాగానే ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా దివాళీ చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. మరి దానిలో భాగంగానే మేము కూడా మా కుటుంబంతో పాటు మా విజయనగరంలో ఉండే పెద్దలు పిల్లలతో పాటు కూడా ఈ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచనతో నిన్నటి రోజున 40వ డివిజన్లోని ధనలక్ష్మి బోనుల ధనలక్ష్మి గారి యొక్క డివిజన్లోని రెయిన్బో చిల్డ్రన్ హోమ్కి వెళ్ళి అక్కడ పిల్లలందరితో కూడా వాళ్ళకి స్వీట్లు ఇస్తూ వాళ్ళతో పాటు క్రాకర్ని కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు దివాళీ సందర్భంగా ప్రేమ సమాజంలో ఉండే సుమారు 100 మంది వృద్ధులందరినీ కూడా నోరారా వాళ్ళని విష్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ అదేవిధంగా ఇక్కడ వీళ్ళతో కూడా ఈ దీపావళి వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఏడాది